ఈ జిల్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా సపోర్ట్ చేసిందో నాకు తెలుసు. ఆనాడు ఇక్కడ ఏమీ లేదనుకునే వాళ్ళకు ఎట్లా సంఘీభావం చెప్పిందో కూడా నేను పర్సనల్ చూసినవాడిని కాబట్టి ఖమ్మం జిల్లా గురించి స్పష్టమైన అవగాహన ఉన్నాను. చాలా చైతన్యవంతమైన జిల్లా. నిన్న జూన్ 25వ తారీఖు ఎమర్జెన్సీ విధించబడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం భారతీయ జనతా పార్టీ ఈ తరం ప్రజానీకానికి ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఈ ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎట్లా అవహేళనకు గురైంది, ఎట్లా హక్కుల అన్నం జరిగింది, వచ్చే తరాలకు కూడా తెలియశక్తి ఉన్నది, ఇప్పటి తరానికి కూడా అర్థం చేయించాల్సిన శక్తి ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం తీసుకున్నది. చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు, చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు కూడా ఉండదు. మనం ఆ పునాది మీద ఆధారపడే సమాజం ముందుకు పోతుంది. ఎందుకు 50 సంవత్సరాల ఈ చీకటి అధ్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని చెరపట్టిన విధానాన్ని, రాజ్యాంగ ఉల్లంఘనలకు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో దొంగే దొంగ అన్నట్టుగా పార్లమెంట్లో చూసినా బయట ఎక్కడ చూసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంట్కి వస్తూ ఉన్నారు, బయట ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రాజ్యాంగం అయితే ఇవాళ వాళ్ళు ప్రదర్శిస్తున్నారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పార్టీ, ఆ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసిన పార్టీ, ప్రజల హక్కులను కాలరాల్చిన పార్టీ, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, రాజ్యాంగబద్ధంగా మలుచుకునే పార్టీలు కావచ్చు, మలుచుకునే నాయకులు కావచ్చు, దాన్ని ప్రేమించే ప్రజాస్వామిక వాదులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టిన, చిత్రహింసలకు గురైన నాయకులు ఉన్నారు, మనుషులే మాయమైన నాయకులు ఉన్నారు, కాల్చి చంపిన నాయకులు కూడా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడి ఎమర్జెన్సీ కాలంలో 75 నుంచి 77 వరకు పత్రికా స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ప్రభుత్వం ఇది చేస్తుంది తప్పు అని చెప్పి విమర్శించే హక్కు లేదు. ఏ ఇంటికి ఏ టైంలో పోలీసులు వస్తారో, ఎవరిని వేసుకపోతారో, ఎవరిని చంపుతారో, ఎవరిని మాయం చేస్తారో, ఎవరిని తీసుకుపోయి జైల్లో పెడతారో, జైల్లో పెట్టిన తర్వాత కూడా చిత్ర హింసలు పెడతారో అన్నాడు. ఎవరు రాసే అధికారం లేదు, రేడియోలో చెప్పే అధికారం లేదు, దానికి వ్యతిరేకంగా ఎక్కడైనా సభ పెట్టే అధికారం లేదు, ధర్నా చేసే అధికారం అంతకంటే కూడా లేదు. అందువల్ల ఆనాటి ఈ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్ వాళ్ళ ఇందిరాగాంధీ గారు స్థాపించిన పార్టీ కాబట్టి, దాని వారసులకు కొనసాగుతున్న పార్టీ కాబట్టి ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన అయితే ఉన్నది. నేను ఒకటే ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని
ఇక్కడ ప్రభుత్వాన్ని ఎలగబెడుతున్న నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. 50 సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ రకరకాల ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కావాలి, బీసీలకు జనగణన కావాలి, ఇవాళ పేదలకు ఇల్లు కావాలి, ఇవాళ పేదలకు ఇది కావాలని చెప్పి చెప్తున్నావు. 77 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలు పైబడి పాలించిన నీ పార్టీ ఎందుకో రాజ్యాన్ని ఒక స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయిందో, దాన్ని అమలు చేసుకోలేకపోయిందో చెప్పగలిగే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తాను.